పచ్చిమిర్చితోని ఫ్రై చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి తొడాలు ఒలిసి ఆ తర్వాత ఈ టైప్లో చీరుకోవాలండి. ఈ విధంగా చీరిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకునేసి తెల్ల నువ్వులు కూడా వేసేసి వీటిని కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి రోట్లో ఇవన్నీ వేసి మెత్తగా ఈ టైప్లో పొడి కొట్టుకోవాలండి. ఈ విధంగా బాగా రుబ్బి ఈ టైప్లో పొడిని రాణించుకోవాలి. ఈ విధంగా వచ్చిన పొడిని తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి, అది వాసన పోకుండా. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి ఇప్పుడు దాంట్లో ఇందాక కట్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలను వేసి ఇలా కొంచెం తిరగేసుకునేసి సాల్టు, పసుపు ఇవి రెండు వేసుకోవాలి. వేగించిన తర్వాత ఈ టైప్లో బాగా వేగనిచ్చేసి ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసిన పొడిని వేసుకునేసి ఇలా బాగా తిరగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్.